ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, రేడియో వేరితాస్ ప్రేక్షకులారా, ఈనాడు మనం రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 1 నుండి 16 వచనం వరకు ధ్యానం చేసుకుందాం. అదేవిధంగా మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. ఈ రెండు పట్టణాలు కూడా మనుష్యుల మధ్య ఉండవలసిన బంధం గురించి, మనుషులు ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమించుకొని జీవించాలని ఈనాడు రెండు పట్టణాలు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నవి. మొదటి పట్టణాన్ని పరిశీలించినట్లయితే, నాబోతు అనే ఒక వ్యక్తి తన ద్రాక్ష తోటను రాజుగారికి అమ్మటం ఇష్టం లేక నేను అమ్మను అని రాజుగారికి తెలియచేయటం జరిగింది. అందుకు ఆగ్రహించినటువంటి ఆహాబు రాజు, యెజబెల్ ఆయన భార్య నాబోతును చంపించాలని ప్రణాళిక వేశారు. అందుకు ఆయన ఒక ఉత్తరం రాసి, ఆయన దేవునికి రాజుకి వ్యతిరేకంగా మాట్లాడినాడు అని ప్రజలకు తెలియజేసినప్పుడు దాన్ని సాకుగా తీసుకొని ఊరి వెలుపులో తీసుకొని వెళ్ళి నాబోతును రాళ్లతో కొట్టి చంపివేశారు. ఆ తర్వాత ఆయన పొలాన్ని, ద్రాక్ష తోటను వాళ్ళు వశం చేసుకోవటం జరిగింది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, రాజు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆహాబు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని చంపటం, అతను చంపి అతని కుటుంబాన్ని అనాథలుగా చేస్తూ ఉన్నాడు. తాతల కాలం నుండి వస్తున్న భూమిని సాగు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నవి. ఈనాడు ఆ కుటుంబాలను ఆయన బజారు పాలు చేస్తూ, ఆ వ్యక్తి ప్రాణాన్ని తీస్తూ అన్యాయంగా ఆ భూమిని స్వాధీనం చేసుకోవటం, దీనిని దేవుడు హర్షించాడు. ఈనాడు మన సమాజంలో కూడా మనం నెగ్గాలని, మనం గెలవాలంటే, మన సమాజంలో పేరు ప్రతిష్ట రావాలంటే ఇతర వ్యక్తిని తొక్కటానికని, పేరుని చెడగొట్టడానికి, చివరి చంపటానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు ఈనాటి సమాజంలో నుండి ప్రజలు. అది రాజకీయంలో జరుగుతుంది, వ్యాపారంలో జరుగుతుంది, మత సంబంధమైన విషయంలో కూడా అడ్డుగోడగా ఉన్న వ్యక్తిని చంపటానికి కూడా ముందుకొస్తూ ఉన్నారు. దీన్ని దేవుడు ఖండిస్తూ ఉన్నాడు. ఈనాడు సువిశేషాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ కూడా దేవుడు, క్రీస్తు భగవానుడు చక్కగా మనుషుల మధ్య ఉన్నటువంటి సంబంధాలను తెలియజేస్తూ ఉన్నాడు. కంటికి కన్ను, పంటికి పన్ను. ఆనాడు పాత రోజుల్లో ఉన్నటువంటి సామెత, దాన్ని తూచ తప్పకుండా ఇజ్రాయెల్ ప్రజలు పాటించేవారు. కానీ క్రీస్తు భగవానుడు ప్రేమ సందేశాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఆయన చెప్తున్నాడు, నీకు అపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయవద్దు. 2, నీ కుడి చెంపపై కొట్టిన వానికి నువ్వు ఎడమ చెంపను కూడా చూపించు, తగ్గింపు జీవితాన్ని జీవించు అని దేవుడు చెప్తున్నాడు. ఎవడైనా న్యాయస్థానం దగ్గర నేను నిలబెట్టి నీ అంగీ కోసం పోరాటం చేస్తే వాడికి 2 అంగీలు ఇచ్చేసి అంటున్నాడు. ఎవడైనా ఒక మేలు రమ్మని బలవంతం చేస్తే 2 మైళ్ళు ప్రయాణం చేయమంటున్నాడు. ఎవరైనా అడిగినప్పుడు కాదనగా ఇవ్వమంటున్నాడు, అప్పడిగినప్పుడు కూడా ఇవ్వమంటున్నాడు. ఎందుకంటే అతని కుటుంబం బాగుపడుతుంది కనుక. అనగా మనుష్యుల కోసం జీవించమని, దైవ ప్రేమతో పాటు మానవ సంబంధాన్ని కూడా పెంపొందించుకోవాలని, మనుష్యులను గౌరవించాలని, కొట్లాటకు పోవద్దని, చంపుకోవడానికి పోవద్దని, వాదనకు పోవద్దని, తగ్గింపు జీవితాన్ని జీవించి ఇతరుల ఆనందం కోసం కూడా జీవించండి, ప్రతీకారం తీర్చుకోవద్దని ఈనాడు క్రీస్తు భగవానుడు మనకందరికీ కూడా తన ప్రేమ సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. కనుక ప్రేమించుదాం. ఈ ప్రతీకారాలు, కక్ష కాదంత్రాలు కాకుండా ప్రభువా నీ ప్రేమను ప్రకటించే మంచి మనసు నాకు దయచేయమని మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం.